ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన దక్షిణామూర్తి స్తోత్రము దానికి మానసోల్లాసం అన్న వివరణ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. రెండవ శ్లోకానికి మన సురేశ్వర్ల వారి వ్యాఖ్యానము మనం చాలా భాగం చెప్పుకుంటూ వచ్చాము. ఆ ఉన్నదాన్నే ఒక్కొక్కళ్ళు వాళ్ళ బుద్ధి వృత్తులను బట్టి ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటూ ఉన్నారు గానీ, అవన్నీ గూడా అసత్. అవన్నీ వికల్పాలు. ఉన్నదేమి అంటే, ఆ ఒక్క ఆత్మ పదార్థం యొక్క శక్తి ఉన్నది. మాయాశక్తి. ఆ మాయాశక్తి ఇచ్ఛా, జ్ఞాన, క్రియారూపాలుగా విజృంభిస్తుంది. ఆ విధంగా అది విజృంభించినప్పుడు అది రకరకాల రూపాలతో, కర్మలతో కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రవృత్తులన్నీ అక్కడి నుంచే వచ్చాయి. మాయ అని మనము అంగీకరించాలి. మాయ అనకపోతే మనకు కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకవేళ నిజంగానే ఇవన్నీ ఈశ్వరుడికి వేరేగా ఉన్నాయి అంటే, ఈశ్వరుడు అఖండంగా, పరిపూర్ణంగా ఉండడానికి కుదరదు. ఈశ్వరుడు కూడా తగ్గిపోయి ఉండవలసి వస్తుంది. ఎందుకంటే ఇది వేరుగా ఉంటుంది మరి. రెండోదుంటుంది ద్వితీయం. మన వేదాలు ఒప్పుకోవు. మన వేదాలు ఆత్మతత్వం అద్వితీయం, రెండోది లేదని చెప్తారు. కాబట్టి ఆ విధంగా ఇంతవరకు మనం చూసుకుంటూ వచ్చిన వాదనల్ని అంగీకరించలేము. ఇంకొకటేంటంటే, అంటే నిమిత్త మాత్రంగా చేస్తాడని ఇక్కడ వీళ్ళు రకరకాల కారణాలను చూపిస్తూ నిమిత్త కారణాలన్నారు, ఉపాదాన కారణాలన్నారు ఏవో చెప్తూ, ఉపాదాన కారణం మాత్రము ప్రధానం గాని, నిమిత్త కారణంగా ఈశ్వరుడిని పెట్టుకోవచ్చు అన్నారు. అది కూడా పనిచేయదు. ఎందుకు అంటే, ఉపాదాన కారణంగా ఒకవేళ మళ్ళీ వేరుగా ఇంకొక ద్రవ్యం ఎక్కడి నుంచైనా రావాలి అంటే, మళ్ళీ మనకు ఇదే కష్టము. ఇంకొకటి వేరుగా ఉండాల్సొస్తుంది. వేరుగా ఉన్నది అంటే, ఆత్మకు వేరుగా ఏదున్నా సరే అనాత్మ. కాబట్టి అది నశిస్తుంది. అది గూడా పని చెయ్యదు. మళ్ళీ వాళ్ళు ఇంకా ఏమంటారంటే, ఈ ప్రధానమే దానంతట అది చేస్తుంది అని చెప్తారు. అది ప్రధానం దానంతట అది చేస్తూ ఉన్నది అంటే, అప్పుడు మళ్ళీ ఈశ్వరుడికి సర్వ ఈశిత్వం ఉండదు. అన్నింటిపైన ఈశత్వం ఉండదు. మళ్ళీ అది గూడా తగ్గిపోతుంది. సర్వకర్తృత్వము, సర్వకర్తగా కూడా ఉండడు. అయితే మళ్ళీ సర్వకర్తగా ఉండాలి, సర్వము తానే అయి ఉండాలి అని మనం ఇంతవరకొచ్చిన తర్వాత, కర్తగా ఉన్నాడంటే మళ్ళీ కార్యాలుంటాయి, మళ్ళీ కర్మలుంటాయి, మళ్ళీ అందుకోసము భోక్తృత్వాలు గూడా ఉంటాయి గదా! మళ్ళీ తగ్గిపోతాడు. అందుకని వేరేగా నిజంగా ఉంది గాదు, మాయగా అనిపిస్తూ ఉన్నది అని అనుకోవాలి. కాబట్టి వేదం చెప్తున్న మాటకి విఘాతం కలగకుండా మనము ఈ విషయాన్ని జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటూ రావాలి. అందుకోసం మనము ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఎంతవరకొచ్చాము? ఉపాదానము, ఉపకరణము, ప్రయోజనము అన్నీ ప్రతిదీ అంతా అదే. అయితే నిజంగా ఉందా అంటే కాదు. ఆభాస మాత్రంగా ఉంటుంది. ఈశ్వరుడు స్వేచ్ఛగా చెయ్యవచ్చు. అది గూడా ఆయన శక్తి. ఆ చేస్తూ ఉన్న సమయంలో చేయడం కూడా ఆయన శక్తి. అయితే అవన్నీ గూడా నిజంగా ఉన్నాయా అంటే ఆభాస మాత్రంగా ఉంటాయి. అని ఈ విధంగా మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. మళ్ళీ ఇంకెవరి ఇచ్చ వలనైనా ఇదంతా జరుగుతూ ఉన్నది అంటే ఈశ్వరుడి ఇచ్చకు ఆటంకం కలుగుతుంది. ఈశ్వరుడు సర్వం పైన ఈశిత్వం కలిగి ఉండాలి. ఆయన అందుకని స్వతంత్రంగా ఉండాలి. ఆయన్ని అడ్డుకునేవాడు లేకుండా ఉండాలి. ఉన్నదంతా ఒకటే. అది నేను అన్న ఆలోచనను వదిలిపెట్టకుండానే ఈ విషయాల్ని పట్టుకుంటూ ఉన్న బుద్ధికి ఇది తెలుస్తూ ఉంటుంది. అంత దూరం వచ్చాం గదా! ఇంకక్కడి నుంచి మిగిలిన శ్లోకాలతో ఈ శ్లోకాన్ని పూర్తి చేసుకుందాము. శృతి ఏం చెప్పింది ఇంతకి మనకు వేదం ఏం చెప్తూ ఉన్నది? సహ అకామయత ఇతి ఇచ్ఛయా సృష్టిం ఈసితుః తస్మాత్ ఆత్మనః ఆకాశः సంభూతः ఇతి చ అబ్రవీత్.
శృతిః చ వేదం గూడా చాలా జెప్పింది. అందులోని 2 వేద వాక్యాలని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు మన కోసము మన సురేశ్వర్ల వారు. సహా ఆత్మ అకామయత కోరుకున్నది. అది ఒకటి సంకల్పించింది. సంకల్పించి అది చాలా చేసుకుంటూ వచ్చిందని చెప్తూ వచ్చింది. కాబట్టి ఆ సంకల్ప శక్తి, ఇచ్ఛాశక్తి దానిదే అని ఈ వేద వాక్యము నిరూపిస్తూ ఉన్నది. ఈశితుః సృష్టిం ఇచ్ఛయా, ఈశ్వరుడి యొక్క సృష్టి ఆయన ఇచ్ఛతోటే స్వేచ్ఛగా ఆయన చేస్తూ వచ్చాడు స్వచ్ఛందంగా అని మనకు ఈ వేదవాక్యం చెప్తూ ఉన్నది. దీనికి మనము అడ్డు తగలరాదు. మళ్ళీ ఇంకేంటో ఉంది వేరేగా ప్రధానమో ఇంకొకటో చేసింది లేకపోతే అణువులు చేశాయి అని అవన్నీ మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకు అంటే ఈశ్వరుడే తన ఇచ్ఛతోటే ఆయనే కోరుకున్నాడు, సంకల్పించాడు అని చెప్తూ ఉన్నది. సంకల్పించి ఊరుకోలేదు. ఆయన చేశాడు అని చెప్తూ ఉన్నది. సంకల్పించి చేశాడు అంటే ఇంక మళ్ళీ ఎక్కడి నుంచో ద్రవ్యాన్ని పట్టుకొచ్చి కాదు. ఆయనే ఆ విధంగా తనను తాను చూసుకుంటున్నాడు అని కూడా చెప్పింది. తస్మాత్ ఆ ఆత్మ నుంచే ఆత్మనః ఆకాశము సంభవించింది అని మళ్ళీ అట్లా చెప్తూ వచ్చింది. సంభవించింది అంటే మళ్ళీ అది మారిపోయిందా నిజంగా? మన ఆత్మ మారిపోయింది అంటే మాత్రం మళ్ళీ వికారాలుంటాయి. వికారం చెందిందేదైనా సరే నశించిపోతుంది. కాబట్టి మారిపోయిందని గూడా చెప్పడానికి వీల్లేదు. ఎవరో చెప్తే ఇది చేసింది అనడానికి వీల్లేదు. ఎందుకు అంటే ఇది స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా చేయాలి స్వతంత్రంగా. ఆ చేస్తున్న సమయంలో వేరేది ఇంకేదో చేస్తుంది అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఇదే మళ్ళీ సర్వకర్త. ఇదే చేస్తుంది అంటే భోక్తృత్వం ఉన్నదా అంటే ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఉన్నదంతా ఒకటే దాన్నది ఎట్లా అనుభవిస్తుంది. పోనీ అదనుకున్నది చేస్తూ ఉన్నది ద్రవ్యాన్ని ఎక్కడి నుంచైనా తెచ్చిందా అంటే లేదు. మళ్ళీ వేరుగా ఇంకోటి ఉండడానికి వీల్లేదు. ద్రవ్యం ఉపాదాన కారణం గూడా అదే. అయితే సరే తనను తాను ఈ విధంగా మార్పు చెందించుకున్నదా అంటే మార్పు చెందడానికి గూడా వీల్లేదు. వికారాలు ఉండడానికి కుదరదు. ఎందుకంటే అది నాశహేతువు. మార్పు కూడా చెందదు. అది ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది అంత మాత్రమే. అని ఇవన్నీ మనము ఈ వేదవాక్కుల నుంచి అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. నిమిత్త మాత్రం చేత్ అస్య జగతః పరమేశ్వరః వికారిత్వం వినాశిత్వం భవేత్ అస్య కులాలవత్. ఒకవేళ పరమేశ్వరుణ్ణి ఈశ్వరుడు ఈ జగత్తుని సృష్టిస్తున్న సమయంలో నిమిత్త మాత్రంగా మాత్రం ఉంటాడు అంటే అప్పుడు ఆ కులాలవత్ కుమ్మరివాడిలాగా ఉంటాడు. ఊరికినే ఇప్పుడు ఒక వస్తువు, ఒక కార్యము కుండ తయారవ్వాలి అంటే మట్టి మొదలైన ఉపాదానాలు ఉండాలి. ద్రవ్యాలు. ఆ ఉపాదాన కారణం తర్వాత ఇదిగో కులాలుడు, కుమ్మరివాడు అన్న నిమిత్త కారణం ఉండాలి. తర్వాత ఆ చక్రము మొదలైన పరికరాలుండాలి. ఇన్ని ఉండాలి అంటే వేరువేరుగా ఉన్నవి నశించిపోతాయి. మన కుమ్మరివాడు వేరేగా ఉన్నాడు అంటే కుండ వేరేగా ఉన్నది అంటే, మళ్ళీ కుండకు కావాల్సిన ద్రవ్యం వేరేగా ఉన్నది అంటే అవి ఒక్కొక్క సమయంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అట్లా గూడా జరగొచ్చు దాందేముంది అని మన వాళ్ళు ప్రధ్వంసాభావము, ప్రాగభావము చెప్తారు గానీ, ఇంతకు ముందు ఉన్నది ఇప్పుడు కొత్తగా వచ్చేది లేదు. ఇప్పుడు ఉన్నది నశించిపోయేది లేదు. ఆత్మగా అది ఎప్పుడూ అట్లానే ఉంటుంది. కాబట్టి ఆత్మకి వికారము, మార్పులు చెందడము, నశించిపోవడం అన్నది ఉన్నది అని ఎక్కడా మనకు వేదం చెప్పట్లేదు. ఒకవేళ నిమిత్త మాత్రంగా మాత్రమే ఉన్నది అంటే, ఉపాదాన కారణంగా అది మళ్ళీ వేరేది ఇంకేదో ఉండాలి. మళ్ళీ అక్కడ సర్వము తానై ఉండడం అన్నది కుదరదు. వేరుగా ఉన్నది ఏదైనా నశించిపోతుంది. కాబట్టి నిమిత్త కారణం మాత్రమే అని చెప్పడానికి వీల్లేదు. బుద్ధ్యాదయః నవగుణాః నిత్యాః ఏవ ఈశ్వరస్య చేత్ నిత్య ఇచ్ఛావాన్ జగత్సృష్టౌ ప్రవర్తేత ఏవ సర్వదా. ఇక్కడ అక్షర దోషం ఉన్నది. అట్లానే మన వైశేషికులు ఏం చెప్తారు? బుద్ధి మొదలైనవి ఏవో కొన్ని ఉంటాయని చెప్తారు. కొన్ని గుణాలుంటాయి అంటారు. కొన్ని ద్రవ్యాలంటారు. ఏవో చెప్తుంటారు. అవన్నీ నిత్యం అని గూడా చెప్తారు వాళ్ళు.
అయితే ఈ నిత్యాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, వ్యవహార నిత్యం. వ్యావహారికంగా చాలా కాలము ఉండవలసుందనుకోండి. నేనిక్కడ భూమి మీద మీనా రూపంలో ఉన్నప్పుడు, మీనా ఆయుష్షు అల్పము. అది కొంతకాలమే ఉంటుంది ఇక్కడ ఈ రూపంతో భూమి మీద. ఇదే సమయంలో ఆకాశంలోని నక్షత్రాలు ఎప్పుడూ ఉంటాయి అసలు. క్షరం కాకుండా, నాశం లేకుండా అనిపిస్తుంది. ఎందుకంటే రిలేటివ్‌గా మీనా రూపానికి, ఆ పైన ఆకాశంలోని నక్షత్రాల రూపానికి రిలేటివ్‌గా చూస్తే అవి ఎప్పుడూ ఉన్నట్టుగా ఉంటుంది. ఇది పోయేటట్టు ఉంటుంది. ఆ రకంగా వ్యావహారికమైన నిత్యము మాత్రమే ఇక్కడ మనం పరిగణనలోకి తీసుకోవాలి. చిరంజీవులుగా ఉండాలి అంటే, చిరకాలం జీవించాలి అంటే అప్పుడు కూడా ఎంత దూరమో ఏదో కల్పాంతం వరకు, ప్రళయం వరకు ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ అన్నీ లయమవుతాయనుకున్నప్పుడు ఇంక ఏవి మిగలవక్కడ. ఆ రకంగా రిలేటివ్‌గా మాత్రమే చూడవలసిన నిత్యం ఇదంతా. నిజంగా గూడా ఇవన్నీ నిత్యము ఉంటాయి గుణాలన్నీ అసలు ఎప్పుడూ ఉంటాయి అని చెప్పుకోవలసి వస్తే, ఈశ్వరుడికి గుణాలు ఎప్పుడూ నిత్యము ఉంటాయి అని చెప్పాల్సి వచ్చిందంటే అప్పుడు గుణాలున్నంత వరకు గుణాలతోటే గదా కూడి మనకు ఇచ్ఛాక్రియ జ్ఞానశక్తులుండేవి. మాయంతా ప్రవర్తించేది. మాయను పక్కన బెడదాం. వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు మాయను ఒప్పుకోరు. సాంఖ్యులు, వైశేషికులు వాళ్ళందరూ. కాబట్టి మాయను పక్కన బెట్టి, ఈశ్వరుడిలోనే గుణాలున్నాయి. అవి నిత్యము ఉన్నాయనుకుందాం. అటువంటప్పుడు ఏమవుతుందంటే, ఈశ్వరుడు ఎప్పుడు ఏదో ఒకటి కోరుకుంటూనే ఉండాలి. నిత్య ఇచ్ఛావాన్ అవ్వాలంకప్పుడు. ఎప్పుడు ఏదో ఒకటి సంకల్పిస్తూనే ఉండాలి. గుణాలున్నంత వరకు నిర్గుణమవుతేనే సంకల్పాలతో సహా అన్ని రకాలుగా అన్నీ ఉపశమిస్తాయి. ఏ గుణం పైకొచ్చినా సరే, సత్వగుణమైనా సరే పైకొచ్చినదంటే అది గూడా ఏదో ఒకటి కోరుకుంటుంది. మంచి కోరుకుంటుంది పోనీ. చదువుకుందాం అనుకుంటుంది, దాన ధర్మాలు చేద్దాం అనుకుంటుంది. అయినా గూడా కోరికలుంటాయి. ఏదో ఒకటుంటుంది. గుణముంటే ఒక ఇచ్ఛ ఉంటుంది. కాబట్టి జగత్ సృష్టి గురించి పొద్దస్తమానము కోరికలు ఉంటూనే ఉండాలి ఈశ్వరుడికి కూడా. ఆ రకంగా ఎప్పుడు ప్రవృత్తి మార్గంలోనే ఉంటాడు సర్వదా ఈశ్వరుడు. ఈశ్వరుడంటే మళ్ళీ ఇంకెవరు లేరు నువ్వే. ఒకవేళ నీలో గుణాలు ఎప్పుడూ ఉన్నాయి. ఆ బుద్ధి మొదలైన గుణాలు తొమ్మిదో ఏంటో అవన్నీ ఎప్పుడూ ఉన్నాయి అంటే, ఇంక వాడెప్పుడూ కోరికలతో ఉంటాడు. ఎప్పుడూ ప్రవర్తిస్తుంటాడు. కర్మలు చేస్తుంటాడు. కర్మల మార్గంలోనే వాడెప్పుడూ ఉన్నాడంటే వాడు అందులో నుంచి బయటపడ్డం, మోక్షం పొందడం ఎట్లా ఇంక కుదరదు. ప్రవృత్తి ఉపరమ అభావాత్ సంసారః న ఏవ నశ్యతి. మోక్షోపదేశः వ్యర్థः స్యాత్. ఆగమః అపి నిరర్థకः. ఇంక ప్రవృత్తి సర్వదా ప్రవర్తిస్తూనే ఉంటే, దాని ఉపరమము అది విరమించి ఉండడం అన్నది అభావము లేకుండా పోతుంది. ఇంక కర్మలు ఆగడం అన్నది లేకుండా పోతుంది. కర్మలు నడుస్తూ ఉన్నంత వరకు సంసారాలు నడుస్తూనే ఉంటాయి. సంసారము నయేవ నశ్యతి. ఇంక సంసారం నశించదు. అది కూడా ఎప్పుడూ ప్రవర్తిస్తూనే ఉండాలి మరి. ఎందుకు? నా ఇచ్చను బట్టి కదా సంసారము, సృష్టంతా ఉన్నది. నా ఇచ్చను బట్టి సృష్టి ఉంటుంది. అందుకనే ఆ సంసార చక్రం నడుస్తూ ఉంటుంది. నేను అదే పనిగా గుణాలతోటి ఉంటాను. అవి నిత్యము నాలో ఉంటాయి అంటే, అవెప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటే, నేనెప్పుడు కర్మలు చేస్తూ ఉంటే, సృష్టి ఎప్పుడు జరుగుతూనే ఉంటే, సంసారం ఎప్పుడు నడుస్తూనే ఉంటుందింకా. అందులో నుంచి విరమించడం అన్నది ఉండదు. ఇంకైతే ఎవరి కోసం ఈ మోక్షోపదేశాలు? ఎప్పుడూ సంసారం అట్లా పడి ఉంటుంది. అది నడుస్తూనే ఉంటుంది అంటే, నడిపించేందుకు నేనెప్పుడూ ఉంటానంటే, అందుకోసం నాలో గుణాలెప్పుడు ప్రవర్తిస్తూ ఉన్నాయి. అవెప్పుడు నిత్యము అంటే, మోక్షోపదేశం వ్యర్థమైపోతుందింకప్పుడు. అట్లానే ఆగమాలసలు వేదమే నిరర్థకం, వ్యర్థమైపోతుంది. వేదం చెప్పే విషయం పనికి రాకుండా పోతుందప్పుడు. కాబట్టి ఇవన్నీ నిత్యంగా ఉన్నాయనుకోవద్దు. అవన్నీ సాపేక్షిక నిత్యాలు. రిలేటివ్ రియాలిటీస్. వ్యవహారం కోసము. నిజంగా నిత్యము, సత్యము ఒకటే ఉన్నది సత్. అది కాక వేరేవన్నీ ఆభాసలు. తస్మాత్ అందుకనే చెప్తున్న విషయం ఏంటంటే,
మాయా విలాసః అయం జగత్ కర్తృత్వం ఈసితుః బంధ మోక్షోపదేశాది వ్యవహారః అపి మాయయా. తస్మాత్ కాబట్టి జాగ్రత్తగా కూర్చొని ఆలోచన చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. వేరేది ఇంకొకటి ఏది లేదు. ఉన్నది అంటే ఈశ్వరుడికే కష్టమవుతుంది. వేదం చెప్పిన మాట అబద్ధమవుతుంది. మనం ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, అయ్యం ఇదంతా మాయా విలాసము. మాయగా ఇదంతా ఆభాస మాత్రంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ మొత్తం ఈసితుహు ఈశ్వరుడి యొక్క జగత్ కర్తృత్వము, భోక్తృత్వము ఇంకేదైనా సరే అన్నీ మాయా విలాసమే. మాయ అంటే ఏమి అని మళ్ళీ చూసుకుందాం. ఇన్ని సార్లు మాయ, మాయ అని చదువుతాము. మాయ అంటే మియతే అనయ ఇతి అని నిన్న గూడా చెప్పుకున్నాం. మళ్ళీ చెప్పుకుంటాం. ఎక్కడ కనిపిస్తే అక్కడ చెప్పుకోవాల్సొస్తుంది మరి. కొలమానము వెయ్యడము, కొలత వెయ్యడము, కొలవడము అని అర్థము. కొలుస్తూ ఉండడము. మాయ అంటే ప్రమాణము. కొలుస్తూ ఉంటుందది. మానం వేస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇంతవరకు అని చెప్తుంటుంది. దీని పొడుగింత, దీని వెడల్పింత, దీని కాలమింత అని పరిమితులు తయారు చేస్తూ ఉంటుంది. కొలుస్తూ ఉంటుంది అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు అని గదా! కొలవడం అంటే. ఇక్కడి నుంచి ఇంతవరకు అని కొలుస్తూ ఉన్నది అంటే పరిమితులు ఏర్పాటు చేస్తూ ఉంటుంది అని అర్థం. మాయ అంటే ఏమి? మాయ అన్న పదానికి అర్థము పరిమితులు పెడుతూ ఉంటుంది అంటే విభాగం చేస్తూ ఉంటుంది. ముక్కలు ముక్కలుగా దేన్ని దాన్ని విడదీస్తూ ఉంటుంది. ఈ టేబుల్ ఇక్కడి నుంచి ఇంతవరకు ఉంది అని చెప్తాను. ఆ తర్వాత ఏముంది అంటే గోడ. గోడ ఇక్కడి నుంచి అంతవరకు ఉంది అని చెప్తాను. ఆ గోడ తర్వాత ఏముంది అంటే అవతల ఇంకో రూమ్ ఉంది అని చెప్తాను. ఆ రూమ్ ఎంత వరకు ఉందంటే ఇక్కడి నుంచి ఇంతవరకు అని చెప్తాను. ఆ తర్వాత ఏముందంటే బయట ఖాళీ అని చెప్తాను. అదెంత వరకు అంటే అది పక్కా ఇల్లు వరకు అని చెప్తాను. ఈ రకంగా ఇక్కడి నుంచి ఇంతవరకు, ఇక్కడి నుంచి ఇంతవరకు, ఇక్కడి నుంచి ఇంతవరకు అని కొలతలు వేస్తూ పోయేదేదున్నదో దాని పేరు మాయ. నియతే అనయ ఇతి అని కొలత వేస్తూ ఉండేది దేనివల్లనో దాని పేరు మాయ. అది కొలుస్తూ ఉన్నది అంటే ఏమి? పరిమితులు ఏర్పాటు చేస్తూ ఉన్నది. భూమి ఎంతవరకు? సముద్రం వరకు. సముద్రం ఎంతవరకు? భూమి వరకు. ఆకాశం ఎంతవరకు? గాలి వరకు. గాలెంత వరకు? ఇంకేంటో వరకు. అని ఈ రకంగా ప్రతి దానికి పరిమితులు ఏర్పాటు దానివల్ల ఏమవుతుంది? పరిచ్ఛిన్నమైపోతుంది. ముక్కలు ముక్కలైపోతాయి అన్నీ. మాయ చేసే పనేమంటే అన్నింటిని ముక్కలు ముక్కలు చేస్తుంటుంది. ఖండాలుగా విభాగం చేస్తుంటుంది. విభక్తమైపోతాయి ప్రతిది. అవిభక్తమైన, అఖండమైన ఆత్మలో ఈ రకంగా ముక్కలు ముక్కలు అవ్వడం అన్నది లేదు. కాబట్టి చేస్తూ ఉన్నది ఏంటంటే ఆ మాయా కల్పితము. ఉన్నట్టుగా ఆభాస. నిజంగా ఏవి ఇన్ని ముక్కలు ముక్కలు లేవు, రూపాలు లేవు, హద్దులు లేవు, పరిమితులు లేవు. ఉన్నట్టుగా అనిపించడమే మాయా లక్షణము. బంధ మోక్షోపదేశాది వ్యవహారః అపి అసలు యాక్చువల్‌గా ఏదో ఈ రూమ్ ఎంతుంది, ఆ టేబుల్ ఎంతుంది, ఆ గోడ ఎంతుంది, భూమి ఎంతుంది, సముద్రం ఎంతుంది గాదు. బంధము, మోక్షమని గూడా అదే విడదీసి, ఇదిగో నువ్వు కర్మలు చేశావనుకో, కర్మలు చేస్తున్నంత సేపు బంధమనుకో, నువ్వు ఎప్పుడైతే కర్మలు మానేసావనుకో, ఇంకా అప్పటినుంచి మోక్షం అనుకో అని కర్మకు, బంధానికి, మోక్షానికి గూడా అది పరిమితులు ఏర్పాటు చేస్తుంది. మాయ లక్షణమది. బంధము లేదు, మోక్షము లేదు నీకు. బంధము, మోక్షము అని కూడా పరిమితులున్నాయా? నేనిప్పుడు బంధంలో ఉన్నాను. ఇంకా పలాని సమయంలో నేను అందులో నుంచి బయటపడతాను. అప్పుడు మోక్షం పొందుతాను అనడానికి అంత కాల పరిమితి అప్పుడు. దేశ, కాల పరిమితులన్నీ ఏర్పాటు చేస్తుంటుంది కూర్చొనిది. దేశ, కాల వస్తుతః అన్ని విధాలుగా పరిమితులు ఏర్పాటు చేసి హద్దులు గీస్తూ ఉంటుంది. అది మాయా లక్షణము. ఇంతకాలము నేను బంధంలో ఉంటానంటే, ఈ కర్మలు చేసేదాకా నేను బంధంలో ఉంటాను. తర్వాత మోక్షాన్ని పొందుతాను. అంటే కాల పరిమితి. ఏదో ఈ కర్మలు చేసేంత వరకు బంధంలో ఉంటానంటే, కర్మల వల్ల, ఆ పరిస్థితుల వల్ల పరిమితి. నేను పలాని ప్రదేశంలో ఉన్నంత వరకు ఇంక నేను కట్టుబడి ఉండాలి. ఇంకా అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళిపోతే ఇంక నేను ఫ్రీ. నేనింక ఫ్రీ అంటే, ఓహో! ఆ ప్రదేశం బట్టి నీకు బంధము, మోక్షము. ఫ్రీగా ఉన్నావంటే మోక్షము,
కట్టుబడి ఉన్నామంటే బంధము. దేశాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి మళ్ళీ పరిమితులేర్పడ్డాయంటే అది గూడా మాయ. నీకు దేశతః, కాలతః, వస్తుతః ఏ విధంగా గూడా బంధము లేదు, మోక్షము లేదు. నువ్వెప్పుడు అట్లానే ఉంటావు. మోక్షం ఉన్నదంటే మళ్ళీ ఒక బంధం ఉండాలి. బంధం లేదు, మోక్షం లేదు. బంధము, మోక్షం అన్న పరిమితులను గూడా, ఆ వ్యవహారాలను గూడా, ఇటువంటి ఉపదేశాలు గూడా మాయ వల్లే. అసలు ఏ రకమైన పరిమితులు లేని, ఏ విధంగా గూడా పరిచ్ఛిన్నం గాని, అపరిచ్ఛిన్నమైన స్వరూపం నువ్వు అని చెప్తూ ఉన్నారు. इति श्री दक्षिणामूर्ति स्तोत्रार्थ प्रतिपादके प्रबंधे मानसोल्लासे ద్వితీయోల్లాస సంగ్రహః. దక్షిణామూర్తి స్తోత్రం గురించి అర్థాన్ని ప్రతిపాదిస్తూ ఉన్న ఈ ప్రబంధంలో, ఈ మానసోల్లాసమన్న గ్రంథంలో ద్వితీయ ఉల్లాసం సంగ్రహంగా విచారించబడ్డది అని చెప్తున్నారు. తర్వాత శ్లోకాన్ని మనము కొంత చూసుకుంటూ వెళ్దాం. మళ్ళీ వచ్చి కూర్చొని ఇంకా లోతుగా విచారణ చేద్దాం. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థగం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యః బోధయతి ఆశ్రితాన్ యత్ సాక్షాత్కరణాత్ భవేత్ న పునరావృత్తిః భవాంబోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఎవరి యొక్క, ఏ గురువు యొక్క స్ఫురణ, ప్రకాశము సదాత్మకము, సద్రూపమై ఉన్నదో, ఆ సద్రూపమైన ప్రకాశము అసత్ కల్పార్థగం, అసత్తుగా కల్పించబడ్డ, ఆభాస మాత్రంగా మాయాకల్పితమైన పదార్థాలే ఉన్నాయో వాటిని గం చేరి వాటిని భాసతే ప్రకాశింపచేస్తూ ఉంటుంది. సత్ యొక్క ప్రకాశము, చిత్ అసత్ పదార్థాలని ప్రకాశింపచేస్తూ ఉంటుంది, కనబడేలాగా చేస్తూ ఉంటుంది. అదంతా ఆభాస. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని? ఆ సత్ చిత్‌గా, ప్రకాశంగా, అప్రకాశకమైన అసత్ పదార్థాలని ప్రకాశింపచేస్తుంటే కనిపించేలాగా చేస్తూ ఉంటుంది. అది విషయము. మరైతే సత్ ఏంటండి? అసత్ ఏంటండి? అంటే అన్నీ నువ్వే. సాక్షాత్తుగా తత్ అది త్వం నువ్వే అసి అయి ఉన్నావు. నువ్వు కాక ఇంకొకటి లేనే లేదు. ఏదీ లేదు. నువ్వు కానిది ఇంకొకటి ఏదీ లేదు అని ఏ వేద వాక్కైతే చెప్తున్నదో దాన్ని ఆశ్రితాన్, తనను ఆశ్రయించిన వాళ్లకు, యహ ఎవరైతే, ఏ గురువైతే బోధయతి బోధిస్తూ ఉంటారో, యత్ సాక్షాత్కరణాత్ ఆ గురువు గారి బోధని విని అర్థం చేసుకుని ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం చేసుకుంటారో, ఆత్మ దర్శనం చేస్తారో, ఆత్మని దర్శనం ఎట్లా చేస్తారు ఎవరైనా? తనే అని తెలుసుకోవడం ఇంకంతే. ఆ రకంగా ఆత్మ దర్శనం కలిగిన తర్వాత పునరావృత్తి అన్నది మళ్ళీ పునః తిరిగి ఆవర్తనము, మళ్ళీ వెనక్కి జన్మల్లోకి రావడము, మళ్ళీ ఇంకొక సైకిల్, ఒక సర్కిల్, మళ్ళీ ఇంకో రౌండ్ ఏసుకోవడం ఇక్కడ జన్మల్లోకి అన్నది నా భవేత్, జరగదు. ఈ భవ అంభోనిధి, అంభోనిధి అంటే సముద్రం, భవాంభోనిధి అంటే సంసార సాగరంలోకి మళ్ళీ తిరిగి రావడం అన్నది దేని వల్లనైతే కలగదో అటువంటి ఉపదేశం చేసే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఏ సత్రూపమైన ప్రకాశం అసత్తుగా కల్పించబడ్డ పదార్థాలని ప్రకాశింపచేస్తున్నదో అది దక్షిణామూర్తి. అటువంటి సామర్థ్యం, సామర్థ్యం అంటే సమర్థత అంటే కూడా మళ్ళీ వస్తువులు, ద్రవ్యాలు వాటన్నింటితో తానే ప్రకాశిస్తూ అసత్తుగా ఎన్నో రూపాలను ప్రకాశింపచేస్తూ ఉన్న ఆత్మతత్వం అది. మొదటి పాదము దక్షిణామూర్తి.
ఇప్పుడు ఆ విషయము అర్థమయ్యేలాగా తన దగ్గరికి వచ్చిన శిష్యులు అందుకు యోగ్యులై ఉంటే, వాళ్లకు తత్వమసి అన్న వేదవాక్యాల ద్వారా ఈ మొదటి పాదంలో ఉన్న ఏ ఆత్మతత్వం ఉన్నదో దాన్ని ప్రకాశింపచేసేవాడు. ఏ ఆత్మతత్వమైతే అనాత్మలుగా నామరూపాత్మకమైన జగత్తుని ప్రకాశింపజేస్తుంటుందో, అటువంటి ఆత్మతత్వాన్ని ప్రకాశింపజేసేదెవరు? గురువు. మొత్తం జగత్తుని అసత్తునంతా ప్రకాశింపచేస్తున్నది సత్తయితే, ఆ సత్తును ప్రకాశింపచేసేది గురువుగారు. మనకర్థమయ్యే విధంగా మన మనసులో ఆ జ్ఞాన ప్రకాశం కలిగే విధంగా చెప్తూ ఉంటారు. కాబట్టి రెండో పాదము సాక్షాత్ తత్వమసీతి వేద వచసా యో బోధయతి ఆశ్రితానన్నది గురుమూర్తి, గురువుగారు. ఇప్పుడు ఈ విషయాన్ని పట్టుకుని యత్ సాక్షాత్కరణాత్ ఈ మొదటి పాదంలో చెప్పిన ఏ సత్ ఉన్నదో, అది చిత్తుగా అన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉన్నదో, ఆ సచ్చిదాన్ని వేదవాక్కుల ద్వారా ప్రకాశింపచేస్తున్న గురువుగారి వాక్కులను పట్టుకుని అక్కడికయిపోలేదు మళ్ళీ. ఊరికే శ్రవణంతోటయిపోలేదు. వింటూ ఉన్నవాడు దాన్ని స్వయంగా తానే అన్న విషయం తెలుసుకోవాలి. అక్కడికి రావాలి. ఊరికినే వింటే ఉపయోగం లేదు. సాక్షాత్కారం చేసుకుందామంటే కళ్ళెదురుగా కనిపించేది లేదు. తనను తాను ఎట్లా చూసుకుంటారు ఎవరైనా? అది అక్షములకు, ఇంద్రియాలకది అగోచరము. కనిపించదు. దాన్ని వదిలిపెట్టి బయటేదో చూస్తాను గాదు, లోపలేదో చూస్తాను కాదు. ఉన్నది నేనే అన్న విషయాన్ని ఎవరు తెలుసుకుంటారో, వాడింకా మళ్ళీ ఈ సంసారమన్న సాగరంలోకి రావడమన్నది ఉండదు. ఎందుకు వాడు మళ్ళీ రాడు? ఎక్కడికి పోతాడు వాడు? ఇంక మళ్ళీ ఇందులోకి రాడంటే దీన్నొదిలిపెట్టి వాడెక్కడికెళ్తున్నాడు? ఇదంతా గూడా ఆభాసే. వాడి ప్రకాశం వల్లే ఇవన్నీ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాడిక్కడే ఉంటాడు. అయితే ఇదంతా వాడే అయి ఉంటాడు. మళ్ళీ అందులోకి అసత్తుగా తానే వెళ్ళిపోయానన్న అజ్ఞానంలోకి వెళ్ళడింక. మళ్ళీ సంసార సాగరంలోకి రాడు అంటే అజ్ఞానంతో నేనింత మాత్రమే అనుకునేవాడు మాయలో ఉండి కొలతలు, ఇదిగో ఇంత పొడుగు, ఇంత వెడల్పు, ఇక్కడుంటాడు, ఇది చేస్తాడు, ఇది తింటాడని ఇటువంటి పరిమితులతో ఉండడింక వాడు. అపరిమితమైన, అనంతమైన తత్వంగా ఉంటాడు గాబట్టి వాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి తిరిగొస్తాడు. ఉన్నదంతా వాడే అయితే. కాబట్టి వాడికి పునరావృత్తి ఉండడానికి అవకాశం గూడా లేదు. వాడు రాడు అంటే, వాడికి రావడానికి అవకాశం గూడా ఉండదు. ఉన్నది మొత్తం అంతా వాడే గాబట్టి. ఆ విధంగా ఉన్నదెవరు? ఈ మూడో పాదంలో ఉన్నది తస్మై వాడు. ఇదంతా తెలుసుకుని ఆ స్థితికి చేరి అక్కడ ఉన్నవాడెవడున్నాడో. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికేం తెలుస్తుంది? గురువుగారు వేరు గాదు, ఆ దక్షిణామూర్తి వేరు గాదు. మొత్తం అన్నీ నేనే అని అది అర్థం గాలేదంటే, ఇంకా మళ్ళీ గురువుగారు వేరేగా ఉన్నాడు, భగవంతుడు వేరేగా ఉన్నాడంటే మూడో పాదానికి ఇంకా వాడు రాలేదు. అక్కడికొచ్చాడంటే మాత్రం 3 అన్నీ ఒకటే అయితే వాడే అవుతాడు. ఆ రకంగా అయిన వాడెవడున్నాడో వాడికి నమస్కారము. వాడు మళ్ళీ వేరుగా లేడు. వాడు నేనే. కాబట్టి ఆత్మ నమస్కారం చేసుకుంటూ ఉన్నాం మనమిక్కడ. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థగం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేద వచసా యో బోధయతి ఆశ్రితాన్ యత్ సాక్షాత్కరణాత్ భవేత్ న పునరావృత్తిః భవాంబోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అన్న చోట ఇవాల్టికి ఆపుదాము. మళ్ళీ దీనికి మన సురేశ్వర్ల వారి వ్యాఖ్యానము తర్వాతి ఉల్లాసము చదువుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.